హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటింది. 6 గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్ళి అధికారం చేపట్టిన హస్తం పార్టీ వాటిని దాదాపు అమలు చేసింది. ఇదే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనపై పలు సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించారు. పాలన ఎలా ఉంది, పథకాలు అందుతున్నాయా, ఇలాంటి కీలక అంశాలపై అభిప్రాయాన్ని తెలుసుకుంది ఓటా పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వే సంస్థ. ఈ సర్వేలో కాంగ్రెస్ 100 రోజుల పాలన ఎలా ఉంది అనేదానికి 53% మంది పర్వాలేదు అని, 28% మంది బాగుంది అని చెప్పినట్లుగా వెల్లడించింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు అవుతాయా అనే ప్రశ్నకు 54% మంది అవుతాయని తెలపగా 40% మంది చెప్పలేమన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి అని అడగగా దీనికి మాత్రం 53% మంది మంచిదే అని చెప్పగా 37% మంది మాత్రం పరిమితులు పెట్టాలన్నారు. ఇక 200 యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లు వచ్చిందా అనే దానికి 66% మంది రాలేదు అని చెప్పగా 20% మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నామని, 14% మంది జీరో కరెంటు బిల్లు వచ్చిందని తెలిపారని సర్వేలో వెల్లడైంది. ఇక రైతు బంధు డబ్బులు వచ్చాయా అన్నదానికి 73% రైతులు వచ్చాయని సమాధానం చెప్పారు. రేవంత్ సర్కార్ పాలనలో జీతాలు, పెన్షన్లు సరిగ్గా వస్తున్నాయా అన్న ప్రశ్నకు 73% మంది ఉద్యోగులు వస్తున్నాయని చెప్పగా 28% మంది మాత్రం రాలేదని చెప్పారు. ధరణి సమస్యల పరిష్కారం మొదలైందా అంటే 81% ప్రజలు కాలేదని చెప్పారు. మీ ప్రాంతంలో కరెంటు కోతలు ఉన్నాయా అంటే 33% మంది ఉన్నాయని, 40% మంది లేవని, 27% మంది అప్పుడప్పుడు అవుతున్నాయన్నారు. మీ ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్య ఉందా అన్నదానికి 31% మంది ఉంది అని, 45% మంది లేదని, 24% మంది అప్పుడప్పుడు మాత్రం ఉంటుందని బదులిచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పరిపాలన బాగుంది అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డిదని 44% మంది, అదేవిధంగా కేసీఆర్ది 42% మంది అని చెప్పారు. అదేవిధంగా ఇద్దరిది కాదని 14% మంది చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా అన్న ప్రశ్నకు ఉంటుంది అని 47% మంది, మధ్యలోనే కూలుతుందని 23% మంది, చెప్పలేం అని 30% మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక సీఎంగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు అంటే 27 మార్కులు 37% మంది చేశారు. అదేవిధంగా 50 మార్కులు 54% మంది వేశారు. అదేవిధంగా 75 మార్కులు 9% మంది ప్రజలు వేశారు. ఇవే కాకుండా 6 గ్యారంటీల విషయంలో శ్రద్ధ వహించాలని కోరుతున్నారు. ప్రతి పథకం అమలు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. గత ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు ఎవరిదైనా సరే శిక్ష విధించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అలాగే 6 గ్యారంటీలు కూడా అమల్లో ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే తీర్చాలని కూడా ప్రజలు రేవంత్ రెడ్డి సర్కారును కోరుతున్నారని ఓటా సర్వేలు వెల్లడించారు.